అనంత విశ్వ సంపదని ఆకర్షించడానికి మీ ముందుకు వస్తుంది అహం బ్రహ్మాస్మి సాధన 11 డేస్ ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. హస్బెండ్ రిలేషన్ అనేది ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది ప్రజెంట్ డేస్లో? అసలు షేరింగ్ అనేది వాళ్ళిద్దరు చేసుకోరు. ఎంత మంచిగా ఉన్నా కూడా భర్త భార్యని ఏంటంటే బాధ పెట్టడం, ఏడిపించడం అనేది కొన్ని కుటుంబాల్లో ఇంకా జరుగుతున్నాయి. అంటే బయటకు చెప్పుకోలేరు లేడీస్ చాలామంది. ఒక్కసారి అసలు భర్త భార్యని ఎందుకు ఏడిపించే అటువంటి కారణాలు ఏముంటాయి? ఎందుకంటే సతాయించడం, టార్చర్ చేయడం అంటే ఎందుకుంటాయి రీజన్స్ అంటారు? ముక్కలో చెప్పాలంటే ఏదో పెద్దవాళ్ళు చూస్తారు, ఇష్టం లేకపోయినా తాళి కట్టి పెళ్లి చేసేసుకుంటారు. ఆ ఇష్టత చచ్చే వరకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. అది మనసులో పెట్టుకుని ఏది చూసినా ఆ అమ్మాయిని నెగిటివ్గానే కనిపిస్తుంది. ఇష్టం లేని పెళ్లి చేయడం వల్ల అంతే. ఇష్టం లేని పెళ్ళి అనుకో, అప్పుడు ఇష్టమైన తర్వాత ఇష్టం తగ్గుతుంది. ఏంటంటే అప్పుడు ఏదో చేసుకున్నాను కానీ ఇప్పుడు నచ్చకుండా పోయిందనమాట. ఏంటంటే ఆమె వంట చేస్తే నచ్చదు, ఆమె నవ్వితే నచ్చదు, అంటే నవ్వే యాంగిల్లో నచ్చదు, చూసే యాంగిల్లో నచ్చదు, ఎవరితోనైనా తను మాట్లాడే విధానం నచ్చదు, లేదు ఇంట్లో ఏదన్నా ఒక సమస్యని పరిష్కరించడం రాదు అమ్మాయికి, నలుగురిని కలుపుకోవటం రాదు. అయితే నువ్వు కొన్ని నేర్చుకోవచ్చు కదా పెళ్ళైన తర్వాత. ఏమో కొత్తగా వచ్చామో వీళ్ళు ఏమంటారో, నేను ఎలా ఉంటే ఏమంటారో అని భయం కొంతమందిలో ఉంటుంది. ఉన్నప్పుడు మా ఇంట్లో ఇలా ఉంటుంది పద్ధతి, నువ్వు ఇలా ఉండాలి, కొంచెం నీ పద్ధతి అక్కడ పద్ధతి వేరుగా ఉంటుంది మీ ఇంట్లో, ఇక్కడ పద్ధతి ఇలా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇలా ఉంటే బాగుంటుందని నువ్వు నేర్పాలి. మనం ఒకసారి మాట్లాడుకున్నాం ఏమనంటే, పెళ్ళైన మొదటి రోజే ఫస్ట్ నైట్కి వాటికి వీటికి తొందరపడకుండా వీళ్ళు కొన్ని అర్థం చేసుకునే విషయాలు మాట్లాడుకోవాలి. ఏంటనంటే మనం ఆమెకేమి ఇష్టమో ఈయనకేమి ఇష్టమో, తనకి అంటే ఇష్టం అంటే తిండి కాదు, తన మనుషులు వ్యక్తులు అంటే ఎవరు ఇష్టమో, పని అంటే ఏది ఇష్టమో, ఏ ఫుడ్ ఇష్టపడుతుంది, ఎదుటి వ్యక్తులు ఎలా ఉంటే తను లైక్ చేసి వాళ్ళతో కలవగలుగుతుంది, ఇవన్నీ అబ్బాయి నుంచి కూడా ఇద్దరు కూడా తెలుసుకోవాలని మనం మాట్లాడుకున్నాం. మరి అవి తెలుసుకున్నట్టయితే ఈ సమస్య అంత ఎక్కువగా రాదు తర్వాత నుంచి. ఇప్పుడు సెక్స్ అనేది లైఫ్ అంతా ఉంటుంది భార్యాభర్తలకి. దానికోసం తొందరపడ్డారంటే ఇక్కడ అండర్స్టాండింగ్ లోపం చాలా ఎక్కువ వచ్చేస్తుంది. ముందు ఇక్కడ ప్రయత్నించండి. పెళ్ళికి ముందే చేయొచ్చుగా ఇవన్నీ అని అంటే అంత సమయం ఉండకపోవచ్చు, కలవలేకపోవచ్చు. పెళ్ళైన తర్వాత ఇంట్లోనే ఉంటారు కాబట్టి ముందు ఆ మైండ్ ఫ్రీ అవ్వాలి, మనసుకి ఫ్రీ రావాలి. అంటే ఆ భయము, ఆ జంకు, ఆ అనుమానాలు అలాంటివన్నీ పోయి ఫ్రీ రావాలి అని అంటే మనం అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు కొత్తగా మనిషి మన ఇంటికి వచ్చింది కాబట్టి వీళ్ళదే బాధ్యత అవుతుంది. ఒక భర్తే కాదు, ఇంట్లో ఉన్న సభ్యులు అందరూ కూడా. మరి ఆ స్థితికి ఎప్పుడు వస్తారు వీళ్ళు? రారు. ఆ అమ్మాయి అలా ఉంటే, ఈ అబ్బాయి ఏదోటి అంటుంటే అత్తగారు కూడా అవునరా అబ్బాయి అని అంటుంటే ఆజ్యం పోసినట్టుగా ఉంటుంది. ఈ అమ్మాయికి ఏమో పాపం చేత కాదు అనుకుందాం, ఎలా తను మారాలో చేత కాదు, తనకు అట్లానే వచ్చు, ఏం చేయాలో అర్థం కాదు, ఏడుస్తూ ఉంటుంది, ఇంకా లైఫ్ అంతా కంటిన్యూ అవుతుంది. ఇవన్నీ కట్టుకథలు కావండి, జరిగినవే జరుగుతున్నవే. కొంతమంది భర్తలు ఉంటారు మేడం, వాళ్ళు కొట్టరు, ఏమన్నారు కానీ మాటలతో ఇంక చంపినట్టు హీనపరుస్తారు, మాటలతోటే బాధ పెట్టేస్తూ ఉంటారు. తెలియక కావాలనా ఎందుకు అంత అలా అంటే చూస్తున్నారు కదా, ఎదురుగా భార్యను చూస్తున్నారు, ఎలాంటిదో తెలుసు. అంటే అందరి గురించి కాదు, కొంతమంది అయితే ఉన్నారు కదా సిన్సియర్గా ఉన్న వాళ్ళు, కష్టపడే వాళ్ళు, అర్థం చేసుకొని సంసారం నడిపే వాళ్ళు ఉంటారు కదా. అయినా సరే భర్త మాటలతో చాలా కఠినమైన మాటలు మాట్లాడామని ఇబ్బంది పెట్టి బాధ పెడుతూ ఉంటారు. అంటే ఇక్కడ ఒకటి మార్చుకోవడం అంత కష్టమేమీ కాదు, ఎన్నో నేర్చుకుంటాడు మనిషి. ఎందుకు నేర్చుకోలేరు? ఇక్కడ ఏంటంటే నేర్పితే మా ఇంటి పద్ధతి ఇది, లేకపోతే సమాజంలో ఎలా ఉండాలి, ఫలానా వ్యక్తులు వచ్చినప్పుడు ఇలా ఉండాలి అని ఒక 10 ఇన్సిడెంట్స్లో అన్నీ నేర్పేయచ్చు. తనకి నేర్పడం అలాగే మట్టిలాగానే ఉంచుతాడు. ఎందుకంటే తనకి లాభం ఆమె అలా ఉంటే 2 విధాల లాభం. ఒకటి, ఈయన చేసే ఏ పనికి అడ్డుపడకుండా ఉంటుంది. రెండోది ఏంటంటే నీకేం రాదు అని అంటే లొంగి ఉంటుంది. అది అనమాట. అన్నీ నేర్చేసుకుంటే మరి తెలివితేటలు మించిపోతే తను డౌన్ అవ్వచ్చు, తను చేసే అన్ని కనుక్కుంటుంది, తను చేసే అన్నిటికీ అబ్జెక్ట్ చేస్తుంది, ప్రతిదానికి సలహా ఇవ్వడానికి వస్తుంది. ఈ మనం కొన్ని సినిమాల్లో కూడా చూసాము, ఇలాంటి భార్య ఏదైనా సలహా ఇవ్వతే ఇచ్చేవాళ్ళు నోరు మూసుకుని లోపలికి వెళ్ళి పని చేసుకో, ఇలా హీనంగా తక్కువ చేసి మాట్లాడతారు. ఇది కావాలని మగవాళ్ళు చేస్తున్నదే, ఇది చాలామంది చేస్తారు. ఇది అంటే ఈ జనరేషన్లో నాకు తెలియదు కానీ ముందు జనరేషన్ తీసుకుంటే ఇలా చాలామంది భార్యలని నొక్కిపెట్టి వాళ్ళని డెవలప్ అవ్వనివ్వరు, అయ్యేలాగా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరు.
కనీసం వీళ్ళు మార్చాలని ప్రయత్నించరు, కావాలనే. వాళ్ళు అలా ఉంటేనే వీళ్ళకి లాభం. వీళ్ళు కొంతమంది గ్రంథాలు ఉంటాయి బయట, ఆ గ్రంథాలు నడపాలి, లేదా డబ్బు లావాదేవీలు ఏమన్నా, లేకపోతే ఎవరెవరిని కలుస్తున్నారు, ఎవరెవరితో తిరుగుతున్నారు, ఎప్పుడు వెళ్తున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు, ఈ టైంలో ఆఫీస్లో ఉన్నాడు, ఈ టైంలో ఎక్కడ ఉన్నాడు, ఇవన్నీ భార్యకి తెలియకూడదు. ఎందుకంటే అమ్మాయికి నాలెడ్జ్ పెరిగిపోయి, తెలివితేటలు, ఆలోచన శక్తి పెరిగిపోతే వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. అలాగని చేయకుండా ఉంటే దాని మొహాన్ని ఒకళ్ళని ఇద్దరు పిల్లలు పడేస్తే వాళ్ళ మధ్యలో పడి కొట్టుకుంటూ ఉంటుందని చెప్పి వెంటనే పిల్లలకు కూడా ప్లాన్ చేస్తారు అలాంటి వాళ్ళు. వాళ్ళని పెంచుకుంటూ అలాగా పడి ఉంటుంది. అటువంటి మెతకదనమే, అటువంటి తెలివితేటలే పిల్లలకు కూడా వచ్చేస్తాయి. అప్పుడు ఏమంటాడో తెలుసా, ఒక డికేడ్ అయిపోయిన తర్వాత, మొద్దు బుర్రవి, నీ మొద్దే వచ్చింది పిల్లలకు కూడా, నీ బుర్రే వచ్చింది పిల్లలకు కూడా, పిల్లల్ని అలా పెంచావు, నీ పిల్లలు అంటాం మొదలెడతాడు. దాంతో ఏమవుతుందంటే పిల్లల మీద కూడా హైట్ రేట్ అతనికి పెరుగుతూ ఉంటుంది, పిల్లలకు కూడా పెరుగుతూ ఉంటుంది. ఇలా ఎందుకు చేయాలి? జీవితకాలం సాగుతుందండి ఇది. ఇంకొకటి ఏంటంటే, ఏదైనా చిన్న చిన్న హెల్ప్లు ఏమన్నా అంటే అది అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పేది అన్ని జనరేషన్స్కి. ఏదైనా ఒక చిన్న చిన్న హెల్ప్లు చేయమంటే కోపం వస్తుంది వాళ్ళకి, చెయ్యరు. ఒకటి అర చేసినా సరిగ్గా చెయ్యరు, చేస్తే మళ్ళీ మళ్ళీ అడుగుతారు. ఇది కూడా ఏడిపించడమే అవుతుంది. ఈ గబుక్కనే తెలుసో తెలియక కింద పడిపోవడం అంటే ఏంటంటే చేతిలో గ్రిప్స్ ఉండవు వాళ్ళకి. అంటే దాన్ని గట్టిగా పట్టుకోవాలి, పెట్టాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ పొయ్యి మీద పాలు ఉన్నాయి చూడమంటే చూడరు తెలుసా, చూస్తానులే అంటారు, చూడరు, అటెటే వెళ్ళిపోతారు, పొంగి నాశనం అవుతాయి అనమాట. అంటే ప్రౌడ్ అంటారా, నేను ఎందుకు వెళ్ళాలి, అమ్మో నేను లోకమైపోతాను, పొయ్యి దగ్గర నుంచి పాలు చూస్తే లోకమైపోతాను. అలాగే మనం ఏదన్నా కుక్కర్ చెప్పామనుకోండి, ఇన్ని విజిల్స్ వచ్చాయి తగ్గించండి అని, అంటే వాళ్ళు ప్రధానంగా ఉన్నారని మనం అనుకోవాలా, కావాలని చేశారు, అది మనకు అర్థం కాని చేష్టలు చేస్తారు. అది ఇప్పుడు ఆయన ఫోన్ చూసుకుంటున్నాడు కదా, మనం ఏదైనా పని చెప్తాము, ఆయన విన్నాడో లేదో మనకు తెలీదు. ఆయన విన్నాడని మనం అనుకుంటాము, ఆయన వినలేదు. ఎందుకు వినకపోవాలి? ఇక్కడ పెళ్ళాం అరుస్తుంది కదా, అరుస్తున్నప్పుడు ఏదో ఒక సౌండ్ వస్తుంది, వినాలి కదా, వినరు. అమ్మో పట్టించుకుంటే అన్నీ మనం లోకమైపోతాం. ఇది కూడా ఏడిపించడమే భార్యల్ని. ఏమవుతుందండి, అది కొంచెం విజిల్స్ వచ్చి సిమ్ పెట్టండి, ఆఫ్ చేయండి, లేకపోతే పాలు పొంగుతుంది, ఒక 2 నిమిషాలు నుంచోండి, ఇంకో పనిలో ఏదో ఎమర్జెన్సీ టాయిలెట్కి వెళ్ళాల్సి రావచ్చు, ఇలాంటప్పుడు కూడా వాళ్ళకి హెల్ప్ చేయరు. ఇది కూడా ఏడిపించడమే అవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డంత లిస్ట్ ఉందండి. ఎందుకు ఏడిపించాలి అసలు? అది నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, ఈ పాలు పొంగటం అనేది భార్యది కాదు, కుక్కర్ విజిల్స్ తగ్గించడం అనేది భార్య పని కాదు, ఇల్లు ఊడవటం అనేది భార్య పని కాదు. అంటే భార్యకు ఒక్కదానికే కాదు, కుక్కర్లో అన్నం ఉంటే అన్నం అందరికీ, పాలు కాస్తే పాలు అందరివి, ఇల్లు నాశనం అయితే అదంతా నానా ఇది అయిపోతుంది. ఎందుకు ఈ కష్టాలన్నీ? మనది అని అనుకోవాలి. ఇప్పుడు బట్టలు ఉతుకుతుంది అంటే తను ఒక్కటే ఉతుకుతుందా? కాదు కదా, అందరివి ఉతుకుతుంది. అలాగే గిన్నెలు తోమితే అందరివి తోముతుంది, తను ఒక్కదే కాదు కదా, ఆ పని తనదే అన్నట్టుగా ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు వయసు అయిపోయిన వాళ్ళు పాపం చేసుకోలేరు, వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. ఎందుకు హెల్ప్ చేయొచ్చు అంటే, వాళ్ళు ఇంతకాలం ఏ పని చేయలేదు కాబట్టి బోళ్ళంత ఓపిక ఉండనే ఉంటుంది. ఏదో బీపీలు, షుగర్లు, ఏదైనా పెద్ద కంప్లైంట్స్ ఏమైనా వస్తే చెప్పలేం, కానీ సాధారణంగా బాగానే ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఏమి చెయ్యరు. వాళ్ళు ఎందుకు చేయకపోవాలి? మనది అనుకోండి. లేదు అనారోగ్యం వచ్చింది అనుకోండి, అప్పుడైనా ఎవరు చేస్తారు? మీరే చేయాలి. పిల్లలు ఉంటే చేసే పిల్లలు అయితే పర్వాలేదు, ఇంట్లో ఎవరూ లేకపోతే ఆమె పరిస్థితి ఏంటి? కొంతమంది అయితే పని మనిషిని పెట్టుకోలేరు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంక ఎప్పుడు కూడా పాడెక్కే వరకు భార్య చేయగలుగుతుందా? ఒకవేళ ఆవిడ అదృష్టం బాగుండి ముందే వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు మీకే కష్టాలు రావా? కొంతమంది మగవాళ్ళు ఏం మాట్లాడతారు తెలుసా, నాకు అలాంటి కష్టాలు ఏమి రావు అంటే. ఇప్పుడు చూస్తున్నాం మనం రెండో పెళ్ళికి తయారైపోతున్నారు అందరూ. కొంతమంది ఏమని అడుగుతారంటే, కొంచెం వండి పెట్టి నా మంచి చెడ్డ చూస్తే చాలు. మీ మంచి చెడ్డే చూడాలా? మీకు వండి పెడుతూ మీ మంచి చెడ్డ చూడటానికే మీకు భార్య కావాలి. మరి ఆమె కూడా వయసు మళ్ళీపోయి మీ దగ్గరకు వస్తుంది, ఆమె మంచి చెడ్డ ఎవరు చూడాలి? ఆవిడికి వంట చేసి పెట్టాలి అని ఎవరైనా వండి పెట్టి ప్లేట్ ఇస్తే బాగుండని 60 ఏళ్ళ 70 ఏళ్ళ వయసులో ఆవిడ చూడదా? ఆవిడ ఓపిక అంత నశించి ఉండదా? పిల్లల్ని కానీ ముందు మొగుడికి అంత చాకరీ చేసినందుకు పిప్పి అయిపోయి ఉంటుంది కదా ఆవిడ. పిప్పి అయిపోయిన ఆవిడ వచ్చి మళ్ళీ నీకు చేసి ఇంకా ఏమైపోవాలి ఆవిడ అంటే? ఇది స్వార్థం. ఆడదే చేయాలి, మగవాడు చేయకూడదు అనే ఒక దురహంకారం, ఒక దురభిప్రాయం, దాంట్లో నుంచి బయటకు రావాలి. ఎందుకు ఏడిపిస్తే ఏమవుతుందంటే తిట్టుకుంటూనే పోతుంది ఆవిడ. మీకు ఎప్పటికీ మంచి పేరు రాదు. మొన్న ఒక కేసు చూసాం మనం, చనిపోయిన తర్వాత నన్ను హగ్ చేసుకోండి, నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను, ఇప్పుడైనా నన్ను ప్రేమించగలరా అని సూసైడ్ నోట్ రాసి చనిపోయింది.
మీకు గుర్తుందో లేదో, మొన్న 4 రోజుల నాడు జరిగింది. Yes. ఎందుకు భార్యలను ఎందుకు ప్రేమించలేకపోతున్నారు మీరు? ఆవిడతో చాకరీకి తెచ్చుకుంటున్నారా మీరు? మళ్ళీ ఇంకా వాళ్ళు కట్నం ఇచ్చి మీకు ఎదురు మీకు చాకరీ చేయడానికి వస్తుందా? మీరు చాకరీ చేయాలనుకుంటే మీరు ఇచ్చుకోండి. కట్నాలు తీసుకునే వాళ్ళందరికీ నేను ఇస్తున్న సలహా ఇది. అంతేగాని కట్నాలు వాళ్ళే ఇవ్వాలి, పురుళ్ళు వాళ్ళే పోయాలి, అవి ఇవి ఇవి ఇస్తూ వాళ్ళే ఇస్తూ ఉండాలి, వచ్చి చాకరీలు చేయాలా మీకు? ఈ ఆచారాన్ని నేను ఎప్పుడూ కూడా సపోర్ట్ చేయనండి. కావాలంటే మీరు ఇచ్చుకోండి, అవన్నీ చేయాలంటే ఇచ్చుకొని మీరు చేయించుకోండి. అప్పుడన్నా నాకు జీతం ఇస్తున్నారన్న మా ఊహతోనైనా అభిప్రాయంతోనే పని చేయొచ్చు కదా. పని వాళ్ళకైనా మనం ఇంత డిమాండ్ చేసినప్పుడు ఇస్తేనే వస్తారు వాళ్ళు. Yes. అది కూడా ఎన్నో నాగాలు పెట్టేస్తుంటారు వాళ్ళు. అవును. మరి 365 రోజులు జ్వరం వచ్చినా మొగుడు దిక్కులేనట్టు చూడ్డు అసలు. ఇంకో కుక్కర్లో రైస్ పెడదామా, కొంచెం టీ కాఫీ తాగుతావా, కలిపి ఇవ్వడము రాదంటాడు. కాఫీ రాదంట, తాగుతాడు. మళ్ళీ అన్నం తింటాడు, అన్నం వండటం రాదు. మరి రకరకాల కూరలు కావాలి, ఒక 2 కూరలు వండటం నేర్చుకోడా? ఈ తరం పిల్లలకు నేను చెప్పట్లేదు ఇది. ఈ తరం పిల్లలు బాగానే చూసుకుంటున్నారు పిల్లల్ని. మరి ముందు తరం వాళ్ళు కానీ అంతకుముందు తరతరాల నుంచి ఇంకా బ్రతికే ఉన్నారుగా వాళ్ళందరూ. 60, 70 వచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారుగా. మారండి. మగవాళ్ళకి ఎంత కాదన్నా ఎంతో అంత శక్తి ఉంటుంది. ఆడదానికి బాగా పిప్పైపోతారు ఆ వయసుకి. అది అర్థం చేసుకోవాలి. ఇంకా ఏడిపిద్దాం, ఇంకా కొడతారండి ఈ వయసులో పిల్లల్ని. అసలు ఏం చేయాలి? వీళ్ళని ఏమని తిట్టాలి? వాళ్ళ చేతులు ఇరక్కొట్టాలి. చేతులు ఇరక్కొట్టి మూల కూర్చోబెట్టి తిండి పెట్టకుండా కూర్చోబెట్టాలి. ఎందుకంటే అప్పుడు కూడా ఆవిడే వండి పెట్టాలి కాబట్టి. అంతేగాని అయ్యో నా భార్య నా కోసం ఇన్ని సంవత్సరాలు నాతో నడిచింది, మరి నా కోసం అన్నీ చేసింది, ఇప్పుడు చేయలేకపోతుంది, మరి మనం కూడా కొంచెం ఏదైనా చేద్దాం అని అనుకోవట్లేదు. ఓపిక లేని వాళ్ళు సంగతి పక్కన పెడదాం. మగవాళ్ళల్లో ఓపిక ఉన్నవాళ్ళు కూడా అట్లా చేస్తున్నారు కదా. పాపం నాకు తెలిసిన వాళ్ళండి ఎట్లా కొడతాడో భార్యని. తప్పు కదా. ఇప్పుడు అదేదో సామెత చెప్పినట్టు అన్నిటి దగ్గర పెద్దవాడు, ఇలాంటప్పుడు చిన్నవాడు అన్నట్టు బిహేవ్ చేస్తాడు. కొట్టడం కుర్రోళ్ళగా తప్పు కదా. ఎందుకు కొడతావు? నిన్ను కొడితే నిన్ను కూడా కొట్టాలి కదా. ఇంకా ఉన్నారా మేడం భార్యను కొట్టే భర్తలు? అయ్యో ఎందుకు లేరండి పాపం. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నే అది కదా. భార్యలు నేర్పిస్తున్నారని మాటలతో చేతలతో చిత్రవధ గతి లేక పాపం పడుంటున్నారు ఎంతోమంది. ఆ వయసులో ఎక్కడికి వెళ్ళిపోలేక, పిల్లల దగ్గరికి వెళ్ళి అవమానాలు పడలేక, మరి అక్కడ డిపెండెన్స్గా ఉండలేక, ఇక్కడేమో మనసును చంపుకుని బ్రతకలేక, అనారోగ్యాలతో బ్రతకలేక ఎంతమంది బాధపడుతున్నారో తెలుసా. నాకు చాలా ఏడుపు వస్తుంది అలాంటి వాళ్ళని చూస్తే. భర్త ఉన్నది దేనికి? నేను ముందు చెప్పా, తండ్రి తోడుగా ఉన్నారు అప్పటి వరకు. మరి మిగతా కాలం అంతా తండ్రి అంత వయసు ఉండరు కదా. అందుకని ఒక వయసు అబ్బాయిని తీసుకొచ్చి తోడుగా పెళ్లి చేస్తారు. మరి ఏం చేస్తున్నాడు అతను కూడా ఒక 50-60 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత అంటే అన్ని విధాలా వాడుకుని మళ్ళీ హింసలు, ఆ వయసులో కూడా కొట్టడం. నీకు తలనొప్పి అయితే ఏమైంది, వంట చేయలేవా? జ్వరం అయితే ఏమైంది, అన్నం కూర వండుకు పడుకోలేవా? ఇంకా నేను పడుకోలేవా అంటున్నాడు అక్కడ. అంటే అందుకు సంతోషించాలా మనం? ఇలా మాట్లాడే వాళ్ళని ఏం చేయాలి? ఉన్నారండి, ఖచ్చితంగా ఉన్నారు. ఎంతమంది ఉన్నారు. ఎంత బాగోపోయిన పాపం లేచి పనులు చేసుకుంటున్నారు. వాళ్ళ కాఫీ వాళ్ళు కాసుకోవాలి. జ్వరం వచ్చినప్పుడు ఏమో కాస్త కప్పు కాఫీ భర్తిస్తే తప్ప? అన్ని సమయాల్లో మీకు ఇస్తున్నారుగా భార్యలు. ఇది కాదా ఏడిపించడం? ఇది ఒకటి చాలు, మిగతా మనం చెప్పుకోక్కర్లేదు. ఇలా తీసుకుంటే ఎందులో పిల్లల పెళ్ళిళ్ళకి కూడా వాళ్ళే నిర్ణయిస్తారు, వాళ్ళే అన్నీ జరుపుతూ ఉంటారు. భార్యలు బొమ్మలాగా నుంచోవాలి పక్కన. రాను అంటే 4 గోడల మధ్యన కొట్టి తీసుకెళ్తారు. ఉన్నారండి, ఖచ్చితంగా ఉన్నారు. ఈ వీడియో చూస్తే పాపం వాళ్ళందరూ కన్నీళ్ళు కార్చుకుంటారు కూడా. మేము బయటికి చెప్పలేకపోతున్నామని. థ్యాంక్ యూ మ్యామ్.